మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇవాళ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆయన అనుచర వర్గం చెబుతున్న మాటలను పరిశీలిస్తే నిజమేననిపిస్తుంది. ఇవాళ బొజ్జల బర్త్డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా బొజ్జల అనుచర వర్గంతో భేటీ కాబోతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ పరిధిలోని ఊరందరు గ్రామంలో ఆయన టీడీపీ కార్యకర్తలు అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీకి రాజీనామా చేసే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని బొజ్జల అనుచరులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో కినుక వహించారు. కేబినెట్లో కొనసాగాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించిన బొజ్జల చంద్రబాబును కన్విన్స్ చేయలేకపోయారు. తప్పించడాన్ని అవమానంగా భావించిన బొజ్జల చంద్రబాబు భరోసాతో కొంత మౌనం వహించినా చిత్తూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఇవ్వడంతో మరింత కలత చెందారని బొజ్జల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉందామన్న ఉద్దేశంతో బొజ్జల ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ మారే ఉద్దేశం లేదని అంటున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ప్రజల పార్టీ అని అందులో కొనసాగుతానని చెప్తున్నారు. ప్రజలు ఎన్నుకోవాలా, నేను అనుకుంటానా? ప్రజలు ఎన్నుకోవాలా ఎవరైనా? ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ కానీ. నేను మారను. మీకు మసాలా కావాలా? ఎవరు హామీ ఇస్తేనే ఉండాలనా? పార్టీ ఆయనది కాదు, నాది కాదు, ప్రజలది. అందరం కలిసే పోతుంది తప్ప ప్రజలతో కలిసి ప్రజలు కోపం చెప్తారా? ప్రజలు కోపం చేసేవారు ఎవరు కూడా. అన్యాయం జరగలేదని అనుకుంటున్నాం. ముగ్గురు రాయలసీమ రెడ్లు ఇస్తే అన్యాయం